ఇంకేం మాట్లాడుకురా. నేను వెళ్ళట్లేదు, వెళ్ళలేను, అంతే. కనీసం ఈ అవకాశం వచ్చిందన్న విషయం రియాకి చెప్పాల్సింది కదరా. మనం సంతోషంగా లేము కదా అని వేరే వాళ్ళ సంతోషం కూడా పాడు చేయమంటావా? రియాని కించపరచడానికి నువ్వు ట్రై చేయలేదా? రియాకి నేనంటే పడదరా. అలాంటిది నేను వదులుకున్న అవకాశం తనకి దక్కింది. అందుకే తను ఆస్ట్రేలియాకి వెళ్ళగలుగుతుందని తెలిస్తే అక్కడ తను ప్రశాంతంగా ఎంజాయ్ చేయగలుగుతుందా? ఆ విషయం తెలియకపోవడమే మంచిది. వదిలే. రియా నిన్ను ఎన్ని మాట్లాడలేదు, ఏమేం చేయలేదు. తనకు కూడా మంచి జరగాలని నువ్వు కోరుకుంటున్నావా? రే, చెడు కోరుకోవడం వల్ల ఏం సాధిస్తాం? అక్క నా స్థానంలో ఉంటే ఏం చేసేదో నేను కూడా అదే చేస్తున్నాను. అయినా ఎందుకో నాకిదంతా కరెక్ట్ అనిపించట్లేదురా. అంతా కరెక్ట్గానే ఉంది. నాకు రియా అంటే పడదు. తను గొడవకొస్తే నేను ఊరికే వదలనేది నిజమే. కాని అంత మంచి అవకాశం తనకి వచ్చినప్పుడు అది నీది కాదు, నాది అని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ఆస్ట్రేలియా వెళ్ళే ఎగ్జైట్మెంట్లో ఉంది. అలాగే ఉండని, వదిలే. నువ్వు రియా స్థానంలో నిలబడి ఇంతగా ఆలోచిస్తున్నావు, కాని తనకు ఆ ఆలోచన ఉందా? రేపొద్దున మళ్ళీ వచ్చి నీతో గొడవ పడుతుంది. అదే నిజం చెప్తే తనకు బుద్ధి వచ్చి ఇదంతా ఆపేయొచ్చు కదరా. చూడు మను, ఈ కారణం అడ్డు పెట్టుకుని ఆ రిచ్కో దగ్గరికి వెళ్ళి నోరు జారకు. తన సంతోషం తనది, దాన్ని పాడు చేయకు. బండికు. మిథిల, సరైన సమయానికే వచ్చావు. రా, విరాజ్ ప్రేమ పురాణం చూపిస్తాను. మేడం, ఒక్క నిమిషం. విరాజ్ సార్ మీద మీకు కూడా అనుమానం ఉందా? అందుకే వచ్చారా? లేదు పాండు, మావయ్య పిలిచినప్పుడు రాకపోతే కరెక్ట్ కాదు. నా మాట తను వినడం లేదు అని ఆయన ఫ్రస్ట్రేట్ అవుతారు. అందుకే వచ్చాను. వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తోంది మేడం. విరాజ్ సార్ మీద అనుమానం పడేలాగా ఇక్కడేం జరగలేదు. ఆల్ క్లియర్ మేడం. అయ్యో, ఏంటో. అరే, విరాజ్ ఇటే వచ్చాడు కదా, ఎటు వెళ్ళాడు? మావయ్య, ఇక్కడి దాకా విరాజుని ఫాలో చేసుకుంటూ వచ్చారు. ఇక్కడున్నాడని కూడా చెప్పారు. దాన్ని కూడా నేను నమ్ముతాను. ఇక్కడితో చాలు మావయ్య, పదండి వెళ్దాం. మిథిల, వాడు అమ్మాయితో ఉన్నాడు, నా కళ్ళారా చూశాను. ప్రూవ్ చెయ్యాలా వద్దా? సరే, విరాజు అమ్మాయితోనే ఉన్నాడనే అనుకుందాం. దానివల్ల ఏం ప్రూవ్ చేద్దామని చూస్తున్నారు? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మరేంటి మావయ్య, అమ్మమ్మే కదా విరాజ్కి అమ్మాయిని వెతుక్కోమని పర్మిషన్ ఇచ్చారు. ఇస్తే ఎలా పడితే అలా ఉండే అనామకురాలను తీసుకొస్తే అమ్మ ఒప్పుకుంటుందా? విరాజ్ సెలక్షన్ ఎప్పుడూ తప్పుగా ఉండదు మావయ్య. తప్పైతే? ఈ మధ్య విరాజ్ శాశ్వతిలాగే ప్రవర్తిస్తున్నాడు. శాశ్వతిలాగే వీడు కూడా అమ్మ మనసుకు నచ్చని పార్ట్నర్ని వెతుకుతుంటే దాన్ని ఆపాలి కదా. మన ఇంటికి వచ్చే కోడలికి క్లాస్ ఉండాలి, రేంజ్ ఉండాలి. మావయ్య, విరాజ్ అమ్మాయితోనే ఉన్నా కూడా ఆ అమ్మాయి అరు ఇంటి క్లాస్కి సరిపోదని మీకెలా తెలుసు? ఇటు చూడు మిథిల, ఇలా ఇక్కడికి వచ్చిన వాళ్ళని చూడు, అంతా మిడిల్ క్లాస్ జనాల్లాగే ఉన్నారు. ఇలాంటి చోట అమ్మాయిని మీట్ అవుతున్నాడంటే ఆ అమ్మాయి మన రేంజ్కి అస్సలు సరిపోదు. డబ్బున్న వాళ్ళెవరు ఈ గుడికి రారంటున్నారా సార్? ఇప్పుడు మీరే వచ్చారు కదా సార్. మిథిల, అంతేకాదు, విరాజ్ ప్రసాదం కోసం అడుక్కుంటున్నాడు. పోయినసారి నేను చెప్పినట్టు గూడ్స్ బండిలో వెళ్ళాడు. అది అమ్మాయి ఇంటికి అయ్యి ఉండాలి. ఈసారి కూడా ఆ అమ్మాయి కోసమే ప్రసాదం తీసుకోవడానికి నిలబడ్డాడనుకుంటా. ఎవరికి తెలుసు? కానీ మనం చూడలేదు కదా సార్. నేను చూశాను. వాడు అమ్మాయి చున్నీ పట్టుకుని వెళ్తున్నాడు.